అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. జగన్ ఇంట్లో ఒకరు కన్నుమూత, తీవ్ర దుఃఖంలో కుటుంబం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు అయిన వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అభిషేక్ రెడ్డి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ ఘటన కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వైఎస్ అభిషేక్ రెడ్డి వైద్య వృత్తిలోని స్థిరపడి విశాఖపట్నంలోని సేవలు అందిస్తూ ఉన్నారు. పేషెంట్లకు సత్వర సేవలను అందిస్తూ తన వృత్తిలో మంచి పేరు తెచ్చుకున్నారు. అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశించిన కుటుంబ సభ్యులకు ఈ వార్త మింగుడు పడడం లేదు. వైఎస్ అభిషేక్ రెడ్డి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అన్న అయిన వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు కావడం విశేషం. ఆయన కుటుంబంలో ఓ కొత్త తరం ప్రతినిధిగా ఎదిగే అవకాశం ఉన్న అభిషేక్ రెడ్డి అకాల మరణం అందరికీ కూడా కంటతడి పెట్టేస్తుంది. వైఎస్ కుటుంబానికి చెందిన వ్యక్తిగా మాత్రమే కాకుండా వైద్య వృత్తి ద్వారా ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసిన అభిషేక్ రెడ్డి మరణం అందరికీ హృదయాలను కలిచివేస్తుంది. ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడానికి పలువురు ప్రముఖులు కూడా అంత్యక్రియలకు హాజరయ్యారని తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.